గైస్, వెల్కమ్ టు ది ఛానల్. గైస్, ముందుగా మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి అదేవిధంగా బెల్ ఐకాన్ ఉంటుంది కదా, పక్కనే ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సో మన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముందుగా వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియో ఏంటంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, సో మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎక్కువ ఏంది టెంపుల్ వీడియోలో తీస్తుంటాడు, లేదంటే ఏమైనా షో చేసే వీడియో తీస్తుంటాడు అంటే ఏంటంటే గాయస్, మంచి ఫస్ట్ మనకి మైండ్ ఏంటంటే రిసోర్సెస్ లేదనమాట. లైక్ ఎవ్వరు లేరు, నేను ఒక్కనే అనమాట. వీడియో పట్టుకోవాలన్నా నేనే, ఎడిట్ చేయాలన్నా నేనే, ఏదైనా తీయాలన్నా నేనే. నేను ఒక్కనే కూర్చొని వీడియో ఆడబెట్టి ఏం చేసినా కానీ మీకైతే నచ్చదు. హోమ్ టోల్ కాబట్టి గుళ్ళకి ఎక్కువ పోతుంటాం కాబట్టి చూస్తే అప్పుడన్నా ఏదైనా తెలుసుకుంటారు, ఏదైనా చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది, చూస్తారని చెప్పేసి నేను ఇలాంటి బ్లాగ్స్ అయితే తీస్తున్నాను అనమాట. బట్ ఫ్యూచర్లో ఏదైనా మనకు మంచిగా రిసోర్సెస్ వచ్చి మంచి సపోర్ట్ దొరికింది అంటే ఇంకా మంచి కంటెంట్స్ అయితే 100%, 500% అయితే తీస్తాను. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏంటి అంటే ఉన్న మన ఛానల్ ఏదైతే ఇప్పుడు ఇంకా స్టార్ట్అప్ ఛానల్ కాబట్టి ఛానల్ గ్రోత్ కావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఆ ఛానల్ గ్రోత్ అయ్యే వరకు అయితే ఇలాంటి వీడియోలు అయితే తీస్తాను. మీరైతే ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసి మంచిగా గ్రోత్ వచ్చేటట్టు చేసి ఇంకా మంచి వీడియోస్ దీనికి సపోర్ట్ చేస్తారైతే అని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఇక్కడే ఏదో ఓల్డ్ టెంపుల్ అయితే ఉందంట, చాలా ఫేమస్ అంట ఆ టెంపుల్ కూడా. సో అక్కడికైతే వెళ్దాము, అక్కడ ఏ విధంగా ఉంటుంది ఏందైతే వెళ్ళి చూద్దాము. హాయ్ గాయస్, మనం ఇక్కడికైతే వచ్చినాం అనమాట టెంపుల్ దగ్గరికి. బైక్లోన ఫుల్ రష్ ఉన్నారు జనాలు. మీరు చెప్పులు చూస్తున్నట్టయితే ఇక్కడ కింద ఎన్ని చెప్పులు ఉన్నాయని, మళ్ళీ ఎంత పెద్ద క్యూ ఉందో, ఏమేమి జరుగుతుంది లోపల మనకైతే తెలియదనమాట. గాయస్, ముందుగా ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరేం లేదు, సబ్స్క్రైబ్ చేసి నాకు మంచి సబ్స్క్రైబర్లు వచ్చి ఛానల్ వైరల్ అయిందనుకో, నేను రిసోర్సెస్ తీసుకొని ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తానన్నమాట. సో మంచి వీడియోస్ తీయాలంటే మీ సపోర్ట్ కావాలా. మీ సపోర్ట్ కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ సపోర్ట్ని మీరు షో చేయాలా. నేను ఆ యొక్క గ్రోత్ని చూసి మంచి కంటెంట్స్ అయితే నేను ఆలోచించి మంచి కంటెంట్స్ అయితే తీయాలన్నమాట. నేను చాలా ప్యాషనెట్, మంచి ఇంట్రెస్ట్ అనమాట నాకు వీడియోస్ తీయాలన్నా కానీ, మంచిగా యాక్టింగ్ చేయాలన్నా కానీ చాలా అంటే చాలా ఇష్టము. సో మనకి పెద్ద పెద్ద గినిమాలలోనో అట్లా యాక్టింగ్లు చేసే అంత అదృష్టము లేదు, అంత మన లైక్ మన మిడిల్ క్లాసెస్కి ఆ యొక్క ఛాన్స్ ఊహల్లో కూడా రాదు. సో ఈ విధంగా అన్నా మనము ఏదో యూట్యూబ్ పుణ్యాన ఒక సోర్స్ అయితే ఉందన్నమాట. ఏదైనా ఒక క్రియేట్ చేసి ఏదైనా తీసి చూపించడానికైతే ఒక సోర్స్ అయితే యూట్యూబ్ అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి, పూర్ పీపుల్కి, ప్రతి ఒక్కరికి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అయితే అనుకూలంగా అయితే పెట్టినాడు. కాబట్టి మనం దాన్ని వినియోగించుకోవడానికి మనమైతే ఛానల్ స్టార్ట్ చేసినాము. ఒక్కడే ఉన్నా కాబట్టి ఏదో ఒకటి చేసి ఛానల్ని వైరల్ చేయాలా. వైరల్ చేస్తే మంచిగా వైరల్ అయిందనుకో, చూడండి మనకి లైక్ ఏదంటారు, సబ్స్క్రైబర్స్ ఉంటారా, పైసలు వస్తాయా, మళ్ళీ వచ్చేసి మంచిగా కంటెంట్ వస్తుందా. నీకు ఇప్పుడు నేను 24 hours దీనిపైన యూట్యూబ్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేను, ఎందుకంటే నాకు దీని నుంచి ₹1 వచ్చేది ఉండదు, ఏముండదు. నేను కూడా 3 పూట్ల తినాలి కదా గాయస్. సో తినాలా అంటే మనం ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒకటి సంపాదించాలా. సో నేను ఆ బిజీలో ఉంటా కాబట్టి దీనిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. బట్ నేను ప్యాషనేట్ కాబట్టి, కొంచెం ప్యాషనేట్ అబౌట్ దీస్ కాబట్టి నేను నా ఇంట్రెస్ట్ తోటి నేనైతే ఈ విధంగా అయితే బ్లాగ్స్ని తీస్తున్నా అనమాట. సో ఈ విధంగా అయినా కానీ ఛానల్ అయితే వైరల్ అయిందనుకో, ఇంకా నేను ఇంకా మంచి కంటెంట్స్ అయితే తీస్తాను. సో చూడండి టెంపుల్ ఎంత బాగుంది. ఇదే ఓల్డ్ టెంపుల్ అనమాట, శ్రీమన్ వెంకటరమణ స్వామిది, వెంకటేశ్వర స్వామిది, నారాయణ స్వామిది. సో క్యూ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూడండి ఫుల్ జనాలు ఉన్నారు, గిమరాలు అంతా పెట్టినారు. పోలీసులు కూడా ఉన్నారు గైస్, అంటే సెక్యూరిటీకి మొత్తం పోలీసులు అయితే అప్పుడే పాపం పొద్దున్నుంచి తిప్పలు పడుతున్నారు అనుకుంటా. ఐ థింక్ సో 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. 4 o'clock నుంచి ఇక్కడ జనాలు అయితే స్టార్ట్ అయిపోయింటారు, వచ్చి క్యూ అయితే స్టార్ట్ అయిపోయి నిలబడిపోయింటారు ఎర్లీ మార్నింగ్. నేనైతే నైట్ వచ్చిన అనమాట డైరెక్ట్, ఎందుకంటే మనకి మార్నింగ్ టైమ్స్ కుదరదు కాబట్టి మనం లేసాకే 11 అవుతుంది అనుకో, ఇంకా అది వేరే విషయము. సో అట్లా అయ్యి నైట్ అయితే వచ్చినాను, ఇక్కడ దర్శనానికి అయితే నిలబడుకున్నాను. క్యూ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది గాయస్. మీరు వెనకాల చూసినట్టయితే పెద్ద క్యూ. సో ఆ క్యూలో చిన్నగా నిదానంగా నడుచుకుంటూ స్లోగా ముందుకైతే వెళ్తూ ఉన్నామన్నమాట. శ్రీమన్నారాయణ జూనికి క్యూ చూసేసరికి అయితే మా కంపం పట్టింది. దగ్గర ఒక 1 hour, 1.5 hour, 2 hours దాకా క్యూలో మనం పోవాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి ఈ విధంగా వెళ్తూ ఉన్నాము క్యూలో.
బట్ కానీ చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే తయారు చేసినారు గైస్ ఇక్కడ. సో చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ క్లోజ్ అయినాయి కదా షాప్స్ అన్నీ, ఎందుకు క్లోజ్ అయినాయి అంటే ఈ ఏరియాలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా కానీ ఈ షాప్స్ అయితే మొత్తం అన్ని చికెన్ షాప్స్ అనమాట. చూడండి అక్కడ చికెన్ 170 అని వేసినారు. సో ఇవన్నీ చికెన్ షాపులు. సో మన టెంపుల్కి ఈరోజు లైక్ ఏమంటారబ్బా, ఈరోజు ఉత్సవం కాబట్టి, పండగ కాబట్టి వాళ్ళు పాపము ముస్లిమ్స్ అంతా వాళ్ళందరూ బాగా అర్థం చేసుకొని మన తెలుగు సాంప్రదాయానికి కూడా గౌరవం ఇచ్చి ప్రతి ఒక్క షాపు క్లోజ్ చేసినారు. చూడండి గైస్, లవ్ యూ ఆల్ ముస్లిం బ్రదర్స్. సో ప్రతి ఒక్క షాపు క్లోజ్ చేసినారు. అంటుంటారు కులము భేదము అది ఇది అని చెప్పి. నేనైతే నాకు చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్ అయితే, ఎవ్వరు కూడా అట్లా లేరు గైస్. అంటే మనకి ఏదన్నా తప్పు చేయాలి చెడు చేయాలని అట్లా ఆలోచన కూడా ఎవ్వరికి అయితే లేదు. అందరూ మంచి మంచి మనసుతోనే మంచిగా మాట్లాడిచ్చి అంతా మన అనుకునే వాళ్ళే. వాళ్ళు అసలు క్యాస్ట్ అదంతా ఏమీ చూడరు. సో అందరికీ ఇది కూడా తెలియజేద్దామని చెప్పి, అంటే వాళ్ళు కూడా మనకి ఎంతో సహకరిస్తారు, వాళ్ళకు కూడా మనం సహకరించాలని చెప్పి ఆ షాప్స్ అయితే చూపించిన అనమాట. సో క్యూ అయితే పోతానే ఉంది. ఇగో నాకు ఈ బుడ్డక్కలు చిక్కున్నారు ఇద్దరు. ఈ బుడ్డక్కలే అనమాట నాకు టైంపాస్. ఇగో ఇక్కడ పిల్లలు ఇద్దరు ఉన్నారు చూడండి క్యూ చూడండి అప్ప, క్యూ ఎంత పెద్దగా ఉంది చూడండి అప్ప. నాలుక అప్పటి నుంచి గంటన్నర అవుతుంది. పోతున్నాం దేవుని దగ్గర పోతున్నట్టే ఉంది కానీ, దగ్గరికి వస్తున్నట్టే ఉంది కానీ అటు దగ్గరికి వచ్చిందంటూ లేదు. చూడండి ఎంతమంది జనాలు. అదేవిధంగా స్క్రీన్ ఎంత పెట్టినారనమాట, టీవీ లెక్క లోపల ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది ఏం కథ అని. పాపము జనాలు అయితే ఫుల్, ముసలోళ్ళు కూడా వచ్చినారు, ముసలోళ్ళు కూడా నిలబడుకున్నారు. చూడండి దేవుడు ఆ రోజు వరకన్నా లాస్ట్ వరకు చూడండి అక్కడ చూపిస్తున్నారు కదా, అగో అదే ఆ వైకుంఠ ఆ ఉత్తరవాకిల నుంచి దూరుకొని వచ్చి అక్కడ దేవుని ముక్కొని వెళ్తూ ఉన్నారు చూడండి. మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నట్టయితే, స్క్రీన్ మీద చూస్తుంటే వస్తూ ఉన్నారు ఒకరు ఇట్లా వంగుకొని వస్తున్నారు చూడండి. సో అదే గర్భగుడి, అక్కడికి పోవడానికే మా ఈ ప్రయత్నాలన్నీ. సో ఇది వచ్చేసి మనకి రామ్మూర్తి నగర్లో ఉంటుంది అనమాట, రాఘవేంద్ర సర్కిల్ దగ్గర ఉంటుంది ఇది టెంపుల్. వెంకటేశ్వర స్వామిది ఓల్డ్ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది గైస్. చూడండి అంతా ఫుల్ జాతర, జనాలు అన్నీ అమ్ముకునేటివి, ఆడుకునేటివి, తినేవి, స్వీట్ కార్న్లు, పానీపూరీలు అన్నీ పెట్టుకున్నారు ఈ గుడి ముందర. లైక్ ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాము. నేను కట్ చేసి డైరెక్ట్ లోపలికి అయితే వెళ్తా. సో ఇక్కడ అమ్మవారు స్టార్టింగ్, ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. మంచిగా ముక్కోండి అమ్మవారిని, అంతా మంచిగా జరగాలని. సో అమ్మవారిని తలుచుకొని మరి అటువైపు సైడ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వైపు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే పోవాలన్నమాట. కొండలవాడ వెంకటరమణ గోవింద. సో గాయస్ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసినాం అనమాట లాస్ట్కి. ఇగో చూడండి చూపించే ట్రై చేస్తున్నాను. ఆ మనిషి నన్నే చూస్తున్నాడు కెమెరా పట్టుకుంటే, ఎన్నూరప్ప పోకోకున్నట్టున్నది. సో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మంచిగా బయటకు అయితే వచ్చినాము. ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట, పొంగల్ మన ఫేవరెట్. సూపర్ ఉంది ప్రసాదం కూడా, హైలైట్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.